అందరూ విజ్ఞాన కేంద్రం తరఫున అందరికీ స్వాగతం. ఈరోజు మనం అందాల పోటీ గురించి మాట్లాడుతున్నాము. ఇంకొద్ది నిమిషాల్లో హైదరాబాద్లో గచ్చిబౌలి స్టేడియంలో ఈ అందాల పోటీల కార్యక్రమం ప్రారంభంగా ఉంది. మే 31వ తేదీన అది ముగుస్తుంది. ఈ పోటీల్ని ప్రభుత్వం చాలా శ్రద్ధ తీసుకొని నిర్వహిస్తోంది. తెలంగాణ ప్రభుత్వం పోటీలు ప్రకటించిన నాటి నుంచి కూడా వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. కానీ ముఖ్యమంత్రి స్వయంగా రంగంలోకి దిగి పోటీలను సమర్థించుకుంటూ మాట్లాడుతున్నాడు. చాలా డబ్బులు దీని మీద ఖర్చు చేస్తున్నారు. అసలు అందాల పోటీలు ఒక మహిళా అందాన్ని బట్టి గుర్తించేటువంటి పోటీల మీద చాలా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. కానీ అవేమీ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవటం లేదు. పైగా ఇప్పుడు యుద్ధ వాతావరణం నెలకొన్న సమయంలోనైనా వాటిని వాయిదా వేయాలని కొంతమంది కోరుతున్నారు. అది కూడా ఆయన ఏమీ పట్టించుకోవట్లేదు. మొత్తం ఒక 5,000 మంది సిబ్బందిని వాళ్ళ రక్షణ కోసం పెట్టారు. ఇక్కడ హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో మంగళ వాయిద్యాలతో ప్రతి దేశం నుంచి వచ్చినటువంటి స్త్రీలను, ఈ పోటీలో పాల్గొనడానికి వచ్చినటువంటి స్త్రీలను ఆహ్వానిస్తున్నారు, రిసీవ్ చేసుకుంటున్నారు. ప్రభుత్వమే ఇవి పోటీలు నిర్వహించడం అనేటువంటిది చాలా విడ్డూరంగా కూడా కనపడుతుంది. మరొక వైపున డబ్బులు లేవు, ఉద్యోగులకు చెల్లించడానికి, పెన్షన్లు ఇవ్వడానికి కూడా నాకు డబ్బులు లేవు, గ్రాట్యుటీ ఇవ్వడానికి కూడా డబ్బులు లేవు అని చెప్తుంటాడు ముఖ్యమంత్రి. కానీ ఈ పోటీల మీద మాత్రం చాలా ఎక్కువగా డబ్బులు ఖర్చు పెడుతున్నారు. డబ్బుల విషయం అట్లా ఉంచితే అసలు పోటీలు అవసరమా? దీని పర్పస్ ఏమిటి? దీనివల్ల జరిగే నష్టం ఏంటి? ఎవరి కోసం ఈ పోటీలు అన్నటువంటి విషయాన్ని మనం ఈరోజు చర్చించబోతున్నాం. ఇప్పుడు మనల్ని ఉద్దేశించి ప్రసంగించడానికి హైత్వా అఖిల భారత కమిటీ కోశాధికారి పుణ్యవతి గారు వచ్చారు. వారు మనల్ని ఉద్దేశించి మాట్లాడతారు. ఆ తర్వాత ప్రశ్నలు వేయదలుచుకున్నటువంటి వాళ్ళు కామెంట్ సెక్షన్ లో తమ ప్రశ్నలను నమోదు చేయవచ్చు. ఇప్పుడు పుణ్యవతి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. అందాల పోటీలు కొంతమంది సంబరాలు పడతారు, కొంతమంది ఎందుకు ఇవని వ్యతిరేకిస్తారు. సంబరాలు పడే వాళ్ళల్లో కూడా రకరకాల అభిప్రాయాలు. మన తెలంగాణలో, మన హైదరాబాద్ లో ఈ అందాల పోటీలు నడుస్తున్నాయి. ఇది మనకందరికీ గర్వకారణం, మన తెలంగాణకి, మన హైదరాబాద్ కి గర్వకారణం అని ఉప్పొంగిపోయే వాళ్ళు కొంతమంది అయితే, అందం మంచిదే కదా, అందగత్తెల్ని ఎంపిక చేసుకుంటారు కదా అని అందం గురించి మాట్లాడే వాళ్ళు ఉప్పొంగిపోవటం. దానికి అదే స్థాయిలో వ్యతిరేకత కూడా ఉన్నది. ఎందుకు ఈ వ్యతిరేకత అనేది కూడా కొంతమందికి అనుమానం వస్తుంది. ఎందుకు ఈ వ్యతిరేకత అనే దాంట్లోకే మనం వెళ్దాం. వాస్తవానికి చాలా మందికి తెలియంది ఏంటనంటే, ఈ అందాల పోటీల్లో ఏం జరుగుతుంది, అసలు అందం అంటే ఏంటి. మామూలుగా మనం వాడుక భాషలో మనం గ్రామీణ మహిళలు మాట్లాడుకుంటుంటారు కళగల మొహం అని. కళగల మొహం అంటే ఏంటి? మొఖంలో కళ ఉట్టి పడతా ఉంటుంది, రంగు ఎట్లా ఉంటాయి, ఎత్తు పొడుగు ఎట్లా ఉంటాయి అని చెప్పేసి. అది సహజమే. ఇప్పుడు నిర్వహించే అందాల పోటీల్లో ఇట్లాంటి కళగల మొహాలకి ఏమన్నా ఆస్కారం ఉంటుందా? ఆ రకంగా ఏమైనా ఎంపిక చేస్తారా? అదేమీ ఉండదు. మరి కొంతమంది ఒడ్డు పొడుగు చూసి చక్కగా బాగుంది, చక్కగా నిండుగా ఉన్నది అని చెప్పేసి, నిండుగా ఉన్నది బాగుంది అని చెప్పేసి అనుకోవటంలోనే బొద్దుగా ఉండటం, లావుగా ఉండటం, వీటిని కొంతమంది చూస్తారు. మరి కొంతమంది చక్కగా తెల్లటి తెలుపు, పసుపచ్చడి ఛాయ అని కొంతమంది అంటారు. మరి కొంతమంది చక్కని చామన్ ఛాయ బాగుంటుంది, కోలముఖం అని కొంతమంది అంటారు.
చంద్రబింబం లాంటి ముఖం అని కొంతమంది అంటారు. కవులు కూడా వర్ణించారు కదా, కవులు, గాయకులు, ఇంకెవరు పండితులు కూడా చంద్రబింబం లాంటి ముఖం అని, కోల ముఖం అని ఇట్లాగా. అంటే ఇక్కడ మనకి అర్థం కానిది ఏంటనంటే, అందానికి మనలో మనం రకరకాల నిర్వచనాలు చెప్పుకుంటూ ఉంటాం. మరి ఈ అందాల పోటీల్లో పాల్గొనే వాళ్ళకి నిర్ణయించే జడ్జీలు ఉంటారు చూసారా, ఆ జడ్జీలో న్యాయ నిర్ణేతలు దేని బేసిస్ గా అందాన్ని నిర్ణయిస్తారు అనేది ఇక్కడ ప్రశ్న అన్నమాట. ఒక్కొక్కసారి మనలో కొంతమందికి అనిపిస్తుంది, చాలా గొప్పగా పలానా వాళ్ళు విశ్వసుందరి, పలానా వాళ్ళు ప్రపంచ సుందరి, పలానా వాళ్ళు మిస్ ఇండియా, పలానా వాళ్ళు అది, పలానా వాళ్ళు ఇది అని చెప్తుంటారు. ఓహో, ఇంతకంటే అందగత్తెలు ఇంకా లేరా, ఇంతకన్నా పలానా వాళ్ళే బాగుంటారు కదా అనేది మన ఓటాళ్ళకి అనిపిస్తా ఉంటుంది. అందుకని అసలు ఈ పోటీల యొక్క లక్ష్యం ఏంటి, అసలు ఈ పోటీలు ఏ ప్రాతిపదిక మీద నిర్వహిస్తుంటారు, ఏ ప్రాతిపదిక మీద అందగత్తెల్ని ఎంపిక చేస్తారు అన్న వివరాల్లోకి వెళ్దాం. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, రకరకాల పద్ధతులు ఉంటాయి. నాకు తెలిసి ఎత్తుగా ఉండేవాళ్ళు, సన్నగా ఉండేవాళ్ళు, అట్లాగే రంగులో ఉండేవాళ్ళు, అది ఒకటి. అట్లాగే మరికొన్ని కొలబద్దలు, భుజాలు ఎట్లా ఉండాలి, నడుము ఎట్లా ఉండాలి, చెస్ట్ ఎట్లా ఉండాలి, పొడుగు ఎట్లా ఉండాలి, ముఖం పొడుగు ఎట్లా ఉండాలి, ముఖం ఇట్లాంటి రకరకాల కొలబద్దలు ఈ ప్రాతిపదిక మీద నిర్ణయించేది కొన్ని. అట్లాగే డ్రెస్సులు ఉన్నాయి, ఉదాహరణకి బికినీలు, స్విమ్ సూట్లు ఇట్లాంటివన్నీ. మరి అవన్నీ ఎందుకు పెడతారో నాకైతే అర్థం కాదు. ఇవి మరికొన్ని ఇట్లా రకరకాలు అన్నమాట. ఇవన్నీ ఒకటైతే ఆఖరి రోజు తెలివితేటలకు పరీక్ష పెడతారు. ఆ తెలివితేటలు పెట్టే పరీక్షలన్నీ కూడా ఎవరైతే అందాల పోటీల్లో పాల్గొనే వాళ్ళకి శిక్షణ ఇస్తారో, ఆ శిక్షణ ఇచ్చే వాళ్ళు ఇచ్చే ట్రైనింగ్ బట్టి వాళ్ళు మాట్లాడుతుంటారు. మొట్టమొదటిసారి మిస్ యూనివర్స్ అంటే విశ్వసుందరిగా సుస్మితా సేన్ ఎన్నికైనప్పుడు ఆమె ఇచ్చిన స్త్రీకి, తల్లికి ఆమె ఇచ్చిన నిర్వచనాన్ని బట్టి ఆమెని విశ్వసుందరిగా ఎంపిక చేశారనేది అప్పట్లో పత్రికల్లో వచ్చిన వార్తలు. అంటే అసలు తెలివితేటలు అంటే ఏంటి, ఈ ఈ ఈ ప్రశ్నలు ఏ పద్ధతుల్లో అడుగుతుంటారు అనేది కూడా ఒక ప్రశ్నేనమాట. ఇవాళ మనం దేశం అంతటా, ఇంకా చెప్పాలంటే ప్రపంచం అంతటా గర్వపడే మహామేధావులు ఉన్నారు. వాళ్ళల్లో ముఖ్యంగా మహిళలు. మనకందరికీ తెలుసు సునీత విలియమ్స్. తెలివితేటలకే గనక పరీక్ష పెట్టి తెలివితేటలను బట్టే గనక అందాల పోటీలో నిర్వహించే పని అయితే మన సునీత విలియమ్స్ కదా పోటీలో నెగ్గాల్సింది. అది ఎక్కడ మనకి కనిపించదు. ఆ ఒక్కతే కాదు, అట్లా మహామేధావులు అనేక మంది మహామేధావులు మహిళల్లో ఉన్నారు. WHO ఉంది, ప్రపంచ ఆరోగ్య సంస్థ. ప్రపంచ ఆరోగ్య సంస్థకి అధినేతగా వ్యవహరించిన వారు మన దేశస్తులే. మరి అటువంటి వాళ్ళకి అందాల పోటీల్లో వాళ్ళకి మార్కులు వేయాలి కదా. ఇవన్నీ మనకి కొంచెం హేతుబద్ధంగా మన మెదడుకి కాస్త పదును పెట్టి ఆలోచించే పని అయితే మనకు వచ్చే ప్రశ్నలు అన్నమాట. ఇది ఒక భాగం. రెండోది, ఇప్పుడు రంగులు ఉన్నాయి చూసారా, రంగు మామూలుగా మన వాళ్ళు అంటుంటారు చామన్ ఛాయ్ అని, పచ్చడి ఛాయ్ అని, తెల్లటి తెలుపు అని, ఇట్లాగా. ఈ ఛాయ ఇవాళ జరిగే పోటీలు ప్రపంచ సుందరి పోటీలు. అంటే ప్రపంచంలో అన్ని ప్రాంతాల్లో ఉన్న ఆడవాళ్ళు ఒకే రంగులో ఉన్నారా? అసలు ప్రజలు ఒకే రంగులో ఉంటారా? అసాధ్యం కదా. ఆయా దేశకాల పరిస్థితులను బట్టి, అక్కడ ఉన్న శీతోష్ణ స్థితిని బట్టి రంగులు ఉంటాయి కదా. ఉదాహరణకి భూమధ్య రేఖకి పైన, ముఖ్యంగా భూగోళానికి ఉత్తరం భాగంలో ఉండే వాళ్ళ రంగులు ఒక రకంగా ఉంటాయి, తెల్లగా ఉంటారు. మరికొన్ని ప్రాంతాల్లో గోధుమ రంగులో ఉంటారు. మరికొన్ని ప్రాంతాల్లో, ముఖ్యంగా మంగోల్ జాతి అని అంటుంటాం మనం, పసుపచ్చగా ఉంటారు. మనలాంటి దేశంలో అయితే ఉత్తర భారతదేశంలో ఉండే వాళ్ళు ఒక రంగులో ఉంటారు, దక్షిణాదికి వచ్చేటప్పటికి ఒక రంగులో ఉంటారు. అంటే అక్కడున్న శీతోష్ణ స్థితులు ఒక భాగం అయితే, ఇంకా రకరకాల కారణాలు
కూడా ఉంటాయి. ఆఫ్రికా ఖండంలో ఉండే ప్రజలు ఏ రంగులో ఉంటారు? ఆఫ్రికాలో కూడా ఉత్తరాఫ్రికాలో ఉండే ప్రజలు ఉండే రంగులో దక్షిణాఫ్రికాలో ఉండే ప్రజలు ఉండరు. అట్లాగే దక్షిణ అమెరికా ఉంది, లాటిన్ అమెరికా, అనేక దేశాల నుంచి వచ్చి స్థిరపడి వారి మధ్య వాళ్ళకి వివాహాలు జరిగి అనేక రంగుల్లో ఉండే వాళ్ళు ఉంటుంటారు. మరి దీన్ని బట్టి ఏ రంగు వాళ్ళు అందంగా ఉంటారు, ఏ రంగు వాళ్ళు అందంగా లేరు అని చెప్పేసి మేము ఎట్లా నిర్ణయిస్తావు? ఇవన్నీ ప్రశ్నలేనమాట. అందుకని అసలు అందాన్ని ఏ పద్ధతిలో నిర్ణయిస్తారు అనేది ఒక ప్రశ్న. ఒక్కొక్కసారి నేను ముందే చెప్పాను కదా, మన దేశం నుంచే విశ్వసుందరి గాను ప్రపంచ సుందరి గాను ఎన్నికైన వాళ్ళు 1 మందికి పైగా ఉన్నారు. చాలా కాలం కిందట, ఎప్పుడో 1960లో మొట్టమొదటిసారిగా ఎన్నికయ్యారని చెప్తుంటారు. ఆ తర్వాత ఇటీవల కాలంలో 1990లో మొదటిసారిగా విశ్వసుందరిగా సుస్మితా సేన్ ఎన్నికయ్యారు. అట్లాంటప్పుడు అనిపిస్తుంది, ఓహో మన దేశానికి ఒక గొప్ప ఏమంటాం కిరీటం వచ్చింది అని సంబరాలు పడే వాళ్ళు ఎక్కువ మంది అయితే, అంతే మోతాదులో ఇంతకన్నా అందంగా లేరా అని చెప్పేసి మనకు అనిపిస్తుంది. అంటే ఇక్కడ అందగత్తిని నిర్ణయించడానికి గల ప్రాతిపదిక ఏమిటి అనేది మనకి కీలకమైంది అనమాట. అసలు విషయం ఏంటనంటే, మార్కెట్, ముఖ్యంగా నూతన ఆర్థిక విధానాలు ప్రపంచవ్యాప్తంగా బాగా జోరందుకుంటున్న నేపథ్యంలో మన దేశంలో గతంలో 1991 ఆ ప్రాంతాల్లో పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగాను, మన్మోహన్ సింగ్ గారు ఆర్థిక మంత్రిగాను ఉన్నప్పుడు నూతన ఆర్థిక విధానాలు ప్రవేశపెట్టారు. మరి వాళ్ళలో కొంతమంది తెలియని వాళ్ళు ఈ నూతన ఆర్థిక విధానాలు అనగానే ఇవన్నీ ఆర్థిక విధానాల్లో చాలా గొప్ప మార్పులు వచ్చినాయి కాబోలు, ఇవన్నీ ప్రజలకు ఉపయోగపడేది కాబోలు అని చెప్పేసి అనుకోవడానికి ఆస్కారం లేకపోలేదు. ఈ నూతన ఆర్థిక విధానాలు ఏంటనంటే, కొండనాలకు మందేస్తే ఉండనాలు కూడిందంటారు చూసారా, అట్లా అనమాట. ఉన్న సదవకాశాలు కూడా ఓడబెరికారు. ఓడబెరికి మొత్తం మార్కెట్ అని అంటే అమ్మకాలు కొనుగోలు. ఈ అమ్మకాలు కొనుగోలులో ఏముంటుంది? ఇప్పుడు మనకి ధాన్యం మార్కెట్ తీసుకుపోతాం, ఇవాళ ఉన్న రేటు రేపు ఉండకపోవచ్చు, రేపు ఉన్న రేటు ఎల్లుండి ఉండకపోవచ్చు, అట్లా ఉంటుంది. ఇప్పుడు బంగారం చూస్తున్నాం కదా, ఇవాళ ఉన్న రేపు రేటు రేపు ఉండదు, రేపు ఉన్నది ఎల్లుండి ఉండదు, ఆ తర్వాత ఉండదు. అట్లా మార్కెట్ ఫ్లక్చుయేషన్స్ అంటే మార్కెట్ని బట్టి ప్రజల జీవితాలు మొత్తం తిండి గింజలతో సహా, ప్రజల ఆరోగ్యంతో సహా, ప్రజల చదువుతో సహా, ప్రజల యొక్క ఉద్యోగ అవకాశాలతో సహా, ఇంకా చెప్పాలంటే ప్రజలకు అవసరమైన రోడ్లు ఈడ్లు ఇవన్నీ రకరకాలు, ఇవన్నీ కూడా మార్కెట్ల మధ్య పోటీని బట్టి అన్ని నిర్ణయం అవుతా ఉంటాయి అన్నమాట. ఈ పోటీలో నెగ్గే వాళ్ళు ఎవరు, నెగ్గని వాళ్ళు ఎవరు? సహజంగానే ఏమీ లేని సాధారణ ప్రజలు, కాయకష్టం చేసుకుంటున్న ప్రజలు ఈ పోటీలో ఏమి నెగ్గుతారు? ఇక దానికి తోడు ఆ పోటీల్లో ప్రభుత్వం ఉన్నవాళ్ళ పక్షానుండి లేని వాళ్ళకు వ్యతిరేకంగా ఉండే పని అయితే ఇంకా పోటీలో ఎవరు నెగ్గుతారో మనకు తెలవదే ఉంది. అందుకని ఇది పోటీ ప్రపంచం అన్నమాట. ఈ పోటీలో అందాన్ని కూడా పోటీలోకి తీసుకొచ్చారు. ఆ రకంగా ఇప్పుడు అసలు అందాల పోటీలు చెప్పుకోవడానికే బహుశా 30 ఏళ్ల కిందట అందాల పోటీలు అని అంటే 4 చివాట్లు వేసేవాళ్ళేమో. విమర్శలు మామూలు విమర్శలు కాదు, అందం ఏంటి, పోటీలు ఏంటి అని చెప్పేసే పద్ధతులు అని, బుద్ధి జ్ఞానం లేదా ఏమిటి పోటీలు అని. ఇవాళ క్రేజ్ పెరిగింది, అది అట్లా ఉంచుదాం. అందుకని ఈ అందాలకు కూడా పోటీలు ఎందుకు చేస్తున్నారు అని అంటే, మార్కెట్ అనేది మనం అర్థం చేసుకోవాలి. ఏ మార్కెట్ అని అంటే ప్రధానంగా సౌందర్య సాధనాల మార్కెట్. మేము చిన్నప్పుడు అయితే మాకేముండేది, బొట్టు కాటుక ఉండేది, కాస్త పౌడర్ ఉండేది, అంతే. మేము కాస్త పెద్దవాళ్ళం అయిన తర్వాత మామూలుగా చిన్నప్పుడు రోజుల్లో ఏం చేసేవాళ్ళం అంటే, చలికాలం వస్తే కాస్త వెనకోసం నెయ్యో ఏదో కొబ్బరి నూనె ఒంటి రాసుకునేవాళ్ళం, ఒళ్ళు పగులుతండి. తర్వాత ఏమైంది, క్రీములు వచ్చినాయి, రకరకాల క్రీములు వచ్చినాయి. ఎవరన్నా పల్లెటూరు నుంచి వచ్చి చదువుకుంటున్న అమ్మాయిలు ఇంటికాడ నుంచి తెచ్చుకున్న వెనపోసో లేదనంటే కొబ్బరి నూనె లేకపోతే నెయ్యో పట్టుకుని వచ్చి మొహానికి రాసుకుంటే ఇది చూడటానికి ఎట్లా ఉంటుందంటే, అనాగరికుల్లాగా, వీళ్ళకేమి నాగరికత తెలిసినట్లయితే, వీళ్ళు ఏదో పల్లెటూరు గబ్బిలాగా ఉన్నారే, ఏంటది పొడి క్రీమ్ రాసుకోరాదు,
కోల్డ్ క్రీమ్ అంటే కూడా తెలియని వాళ్ళు ఉండేవాళ్ళు కాలేజీలకు వచ్చిన తర్వాత కూడా. ఇక కోల్డ్ క్రీమ్ అంటే ఏంటి అని చెప్పేసి మొహం తెల్లబోయి చూస్తే ఇదో పల్లెటూరు బయట అన్నట్టు చూసేవాళ్ళు. అంటే అప్పట్లో కోల్డ్ క్రీములే ఏమంటాం కాస్త పట్టణ ప్రాంతాల్లో ఉండే వాళ్ళకి మాత్రమే తెలిసింది, అందుబాటులో ఉండేది. ఇప్పటికి చూస్తే అసలు దాదాపు ఏమంటాం ఒక చిన్న సైజు ట్రంక్ పట్టేటట్టుగా సౌందర్య సాధనాలు, లేకపోతే అది రాసుకోవడం తెలియదా, ఇది రాసుకోవడం తెలియదా, నువ్వేంటి అనే పద్ధతులు ఎగాదుగా చూసే ధోరణి వచ్చినాయి. ఎప్పుడు వచ్చినాయి, ఎందుకు వచ్చినాయి అని అంటే మీరు ఒక్కసారి కాస్త మరీ చిన్నపిల్లలకి తెలవకపోవచ్చు కానీ కాస్త పెద్దవాళ్ళు మీరు ఆలోచించండి. విశ్వసుందరిగా సుస్మితా సేన్ ఎన్నిక కాకముందు మనకు అందుబాటులో ఉండే సౌందర్య సాధనాలేంటి, ఇప్పుడు మనకు అందుబాటులో ఉండే సౌందర్య సాధనాలేంటి, మనకు ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకోండి. అంటే నాబోటాళ్ళకి తెలియనన్ని ఎక్కువగా పెరిగినాయి అన్నమాట. అంతేకాదు, బ్యూటీ పార్లర్ అనే పదం గతంలో మనకు తెలిసేది కాదు, కానీ వాళ్ళ వీధికో బ్యూటీ పార్లర్, అడుక్కో బ్యూటీ పార్లర్లు పెరిగినాయి. ఇంకా బ్యూటీ పార్లర్ కి వెళ్ళకపోతే ఇక బ్యూటీ పార్లర్ లో ఏమంటాం కాస్త మొగానికి సౌందర్యానికి కాస్త మెరుగులు పెట్టకపోతే సరే మామూలే, ముందు నేను చెప్పినట్టుగా వీళ్ళేదో పల్లెటూరు నుంచి వచ్చినట్టు ఉన్నారే అని చూసే ధోరణులు పెరిగినాయి. అంటే నేను ముందే చెప్పినట్టు మనకు తెలియకుండానే ఇదిగో ఈ అందాల పోటీలు మొదలెట్టిన తర్వాత అసలు అందాలకి నిర్వచనాలు మారిపోతున్నాయి. అందానికి నిర్వచనాలు మారిపోతున్నాయి. అందం పేరుతోటి ఒకళ్ళనొకళ్ళు గౌరవించుకునే స్థానం పోయి, అందాన్ని బట్టి బ్యూటీ పార్లర్కి వెళ్ళొచ్చిన దాన్ని బట్టి మన పట్ల గౌరవ మర్యాదలు పెరిగే పరిస్థితి కూడా పెరుగుతుంది. గౌరవ మర్యాదలు ఉండే పరిస్థితి తయారవుతుంది. మరి దీన్ని ఏమనాలి, ఇది ఎట్లా సరైందని అనుకోవాలి. ఇది ఒకటి. ఇక తర్వాత ఇప్పుడు నేను ముందే చెప్పాను కదా, మార్కెట్. భారతదేశం లాంటి దేశాల్లో సౌందర్య సాధనాల మార్కెట్ చాలా తక్కువగా ఉండేదంట. కానీ దేశం చాలా పెద్దదే. ఇప్పుడైతే 140 కోట్ల జనం. మరి ఈ జనంలో సగానికి సగం మంది ఆడవాళ్ళు ఉన్నారు కదా. ఆడవాళ్ళలో కొంతమంది పెద్దవాళ్ళని 60 దాటిన వాళ్ళని తీసేసిన మిగతా వాళ్ళంతా ఉన్నారు కదా. మరి వీళ్ళందరికీ అందం పిచ్చ, సౌందర్యం పిచ్చ రేపటం అవసరం కదా. ఎందుకని అనుకుంటారేమో, అందం పిచ్చి పెరిగితేనే సౌందర్య సాధనాల యొక్క మార్కెట్ పెరుగుతుంది. అనేక రకాల సౌందర్య సాధనాలు, వాటి యొక్క మార్కెట్ పెరుగుతుంది. సౌందర్య సాధనాలు ఒక్కటే కాదు, బట్టలు కానీ, హెయిర్ డ్రెస్సింగ్ కానీ, ఇంకట్లా రకరకాలు. అంటే ఫ్యాషన్ డిజైన్లు పెరుగుతాయి. నగలకు సంబంధించిన ఫ్యాషన్ డిజైన్లు పెరుగుతాయి. గత కాలంలో కొన్ని రకాల నగలకు సంబంధించిన డిజైన్లు మాత్రమే ఉండేవి. ఇప్పుడు మీరు నగల షాప్కి వెళ్ళినా వెళ్ళకపోయినా మనకి అడ్వర్టైజ్మెంట్లు వస్తూ ఉంటాయి. అడ్వర్టైజ్మెంట్లు చూసా మనకి అర్థమవుతుంది కదా, ఎన్ని రకాల డిజైన్లు వస్తా ఉన్నాయి. ఒక షాపులో ఉండే డిజైన్ రెండో షాపులో ఉండదు. ఏమిటి తేడా, ఏంటి ఈ మార్పు ఏంటి అనేది చూస్తే అందం పట్ల, సౌందర్యం పట్ల, అలంకరణ పట్ల, ఆకర్షణ పట్ల ప్రజల్లో ఒకలాంటి అది పిచ్చనాలో, ఉన్మాదమనాలో, క్రేజ్ అనాలో తెలియదు. అది పెంచాలి. అది పెంచితే తప్ప మార్కెట్ పెరగదు, సౌందర్య సాధనాల మార్కెట్ పెరగదు. మనబోటాళ్ళకి అనిపించవచ్చు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉండేవాళ్ళకి, ఈ సౌందర్య సాధనాల మార్కెట్ కాకపోతే ఇంకొకటి ఏదన్నా చేసుకుని ఏడవరాదా అని చెప్పేసి. ప్రజలకి అనేక అవసరాలు ఉన్నాయి, వైద్యానికి సంబంధించిన అనేక అవసరాలు ఉన్నాయి. ఉదాహరణకి ఇప్పుడు చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా బీపీలు పెరుగుతున్నాయి. బీపీలో ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి. ధనిక పేద తారతమ్యం లేకుండా షుగర్లు పెరుగుతున్నాయి. ఈ షుగర్ చూసుకునే మిషన్లు, బీపీ చూసుకునే మిషన్లు ఇప్పుడు మార్కెట్లోకి వచ్చింది. వీటిని ప్రతి ఒక్కరికి అందుబాటులోకి తేవడం, ప్రతి కుటుంబానికి అందుబాటులోకి తేవటం కానీ, వాటిని చౌకగా అందించడం కానీ మార్కెట్ చేయొచ్చు కదా.
ఇటువంటి వాటి పట్ల ఎందుకు శ్రద్ధ పెట్టరు? అది ఒకటి. అసలు చలికాలం బట్టలు ఉన్నాయి. ఇప్పుడు ఢిల్లీలో ఉంటున్నాను. కొన్ని లక్షల మంది ఉత్తర భారతదేశం నుంచి, ముఖ్యంగా బీహార్ గాని, యూపీ గాని, ఉత్తరాఖండ్ గాని, హర్యానా గాని ఇట్లాంటి దగ్గర దగ్గర రాష్ట్రాల నుంచి వచ్చి రిక్షాలు, ఆటోలు నడుపుకుంటూ, సైకిల్ రిక్షాలు, ఈ రిక్షాలు నడుపుకుంటూ ఇల్లు వాకిలి లేక అంటే అద్దెలు పెట్టుకునే స్తోమత లేక రోడ్ల మీదే కాలక్షేపం చేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎండకి, వానకి, చలికి ఎట్లా తట్టుకుంటారో అర్థం కాదు. మరి అటువంటి వాళ్ళకి కావాల్సిన కనీసం దుస్తులైనా ఏర్పాటు చేయడానికి మార్కెట్ ని పెంచవచ్చు కదా, వాటిని ఉత్పత్తి చేయొచ్చు కదా. వాళ్ళకి ఇల్లు వాకిలు కట్టించడానికి ఆ మెటీరియల్ ఏదైతే ఉంటుందో, హౌసింగ్ కన్స్ట్రక్షన్ కోసం మెటీరియల్, వాటిని చౌకగా ఫ్యాక్టరీలు పెట్టి వాళ్ళందరికీ చౌకగా అందించవచ్చు కదా. అంటే ప్రజల అవసరాలు చాలా ఉన్నాయి. నిజంగా ప్రజల అవసరాలే తీర్చడానికి గనక ఈ మార్కెట్ గాని, ఫ్యాక్టరీల యజమానులు గాని, వాళ్ళకి ఒత్తాసు పలికే ప్రభుత్వాలు కానీ చేసే పని అయితే ప్రజల సంక్షేమం బాగుపడుతుంది. అది కాదు వాళ్ళకి కావాల్సింది. ఒక మాటలో చెప్పాలంటే కారు చౌకగా వస్తువులు ఉత్పత్తి చేసి అతి ప్రియంగా జనానికి అమ్మి, ఆ రకంగా జనం యొక్క సెంటిమెంట్లు, జనం యొక్క ఎమోషన్స్, భావోద్వేగాల్ని అడ్డం పెట్టుకుని అర్జెంట్ గా కోట్లు కూడా కాదు, బిలియన్ల డాలర్లు డబ్బు సంపాదన వాళ్ళ లక్ష్యం. కాబట్టి ఏంటంటే దానికి అడ్డంగా దొరికింది ఏంటంటే ఈ సౌందర్య సాధనాల ఉత్పత్తి, సౌందర్య సాధనాల అమ్మకాలు, మార్కెట్. ఇది పెంచుకోవాలి అని చెప్పేసానంటే ఎక్కడ పెరుగుతుంది? 1-10 గోల్డ్ క్రీమ్ లో, మరో క్రీమ్ లో ఏమంటాం, తెల్లగా వచ్చాయో, నల్లగా వచ్చాయో, లేదంటే జుట్లకి రకరకాల రంగులు వేసుకున్నాయో, లిప్స్టిక్లు రకరకాలు వేసుకున్నాయో, గోళ్ళకి రకరకాల రంగులు వేసుకున్నాయో, ఎంత పెంచినా అమెరికా మార్కెట్ గాని, ఆస్ట్రేలియా మార్కెట్ గాని, యూరోప్ దేశాలు, ఈ ఇంగ్లాండ్ గాని, జర్మనీ గాని, ఇట్లాంటి మార్కెట్లు గాని ఎంత పెంచినా గాని వాళ్ళ జనాభా ఎంత? మన భారతదేశం జనాభా ఎంత? చైనా తర్వాత మందే కదా పెద్దది. అంటే దాదాపు ప్రపంచ జనాభాలో 4వ వంతు 5వ వంతు ఉంది. అంటే ఇక్కడ మార్కెట్ కనుక పెరిగే పని అయితే అడ్డంగా లాభాలు గుంజుకొని పోవచ్చు అని పరాయి దేశాల్లో ఉండే రకరకాల బహుళజాతి సంస్థలు, మల్టీనేషనల్ కార్పొరేషన్ యొక్క కుట్ర. ఈ కుట్ర అతి తేలిక అది సఫలం కావాలని అంటే ఈ మార్కెట్ల వాళ్ళకి ఈ దేశంలో అందం పిచ్చి లేపాలి. అందం పిచ్చి లేపాలంటే చక్కగా దొరికిన ఒక ఆయుధం ఏంటనంటే ఈ అందాల పోటీలు. కాబట్టి మన దేశంలో అందాల పోటీలు జరుగుతున్నాయి. మన దేశంలో అందాల పోటీలు జరగటం కాదు, మన దేశంలో అమ్మాయిల్ని విశ్వ సుందరిగాను, ప్రపంచ సుందరిగాను ఎంపిక చేసే సాంప్రదాయం కూడా దాదాపు ఈ 25-30 సంవత్సరాల్లో, దాదాపు 30 సంవత్సరాలు అంతా ఎక్కువగాను పెరుగుతా వచ్చిందన్నమాట. అంతే తప్ప ఇదిగో భారతదేశంలో ఆడవాళ్ళు చాలా చక్కగా ఉంటారు, చాలా అందంగా ఉంటారని చెప్పడానికో, లేదంటే ఎన్నికైన వాళ్ళు మాత్రం అందంగా ఉంటారని చెప్పడానికో మాత్రం కాదు. క్షమించండి, ఇక్కడ ఎవరిని నొప్పించడానికో లేదంటే ఎవరిని అవమానించడానికో చేసే ఉపన్యాసం కాదు ఇది ఒకటి. రెండోది, అందాల పోటీలు ఎంపికలు చేసిన తర్వాత జరిగేది ఏంటి? ఎవరైతే ఈ పోటీల్ని స్పాన్సర్ చేస్తారో, అంటే పోటీల్లో పాల్గొనే వాళ్ళకి స్పాన్సర్స్ గా ఉంటారు, వాళ్ళు రకరకాల కంపెనీలకు చెందిన వాళ్ళు. ఆ కంపెనీల యొక్క ఉత్పత్తుల్ని అమ్ముకోవటానికి వీళ్ళు బ్రాండ్ అంబాసిడర్స్ గా ఉండాలి. అంటే వాళ్ళ యొక్క అందచందాలని, వాళ్ళ యొక్క బొమ్మల్ని పెట్టి మార్కెట్ చేసుకునే పరిస్థితి అన్నమాట. అందుకని వాళ్ళ మార్కెట్ పెంచుకోవటానికి, వాళ్ళ ఉత్పత్తులను అమ్ముకోవటానికి అమ్మాయిల్ని అందం ఎరగవేసి వాడుకునే పరిస్థితి తప్ప ఇది నిజంగా అందాల పోటీల్లో నెగ్గిన అమ్మాయిలకు అదనంగా వచ్చే ఉపయోగం కూడా మనకి కనిపించదు. మనకు తెలుసు కదా, ఐశ్వర్యరాయ్ ఎక్కడున్నారు? సినిమాల్లో ఉన్నారు. సుస్మితా సేన్ ఎక్కడున్నారు? సినిమాల్లో ఉన్నారు. అంతే కదా. అంతే తప్ప ఇది అంతకన్నా ప్రపంచానికో, దేశానికో, ప్రజలకో ఇంకంతకన్నా మేలు జరుగుతుందని చెప్పేసి మనం అనుకోవటానికి లేదు. ఇది ఒక భాగం. రెండోది ఏంటనంటే, ఇప్పుడు మళ్ళీ అందరి దగ్గరికి వద్దాం. ఇక్కడ
ఒక్కొక్కసారి అనిపిస్తుంది, ఏ కొలబద్దల్లో అయితే పలానా వాళ్ళు అందంగా ఉన్నారని చెప్తున్నారో అదే కొలబద్దల్లో అందం అంటే ఇదే కాబట్టి ఇట్లాగే ఉండాలి అని చెప్పేసి తెలియకుండానే శాసించడం, లేదంటే మైండ్ గేమ్లు ఆడుకోవటం, లేదనంటే ఒక భావోద్వేగానికి మహిళల్ని గురి చేయడమో కాదా అనేది ఇక్కడ మనం ఆలోచించాలి. అంటే ఉదాహరణకి ఎక్కువ మంది ఈ అందాల పోటీలో నెగ్గిన వాళ్ళు చూడండి, సన్నగా పొడుగ్గా రేవటల్లాగా ఉంటారు. మామూలుగా అనుకుంటారా రేవటల్లాగా, అట్లాగా. అంటే సన్నగా పొడుగ్గా ఉంటేనే అందం అనమాట, తెల్లగా ఉంటేనే అందం అనమాట. అంటే ఈ తెలుపు పట్ల, సన్నగా ఉండటం పట్ల, పొడుగ్గా ఉండటం పట్ల పెచ్చలు లేపటం అనేది కూడా ఇక్కడ మనకి కనపడతా ఉంటుంది. అంటే మనకి మామూలుగా మనకి గ్రామాల్లో ఉండేది చక్కగా ఉంటుంది, ముద్దుగా ఉంటుంది, బొద్దుగా ఉంటుంది అని ఏదైతే అంటారో ఆ కాన్సెప్ట్ వెనకపోతాం. అంటే బొద్దుగా ఉండటం అని అంటే పుష్టిగా ఉంటే కాయ కష్టం చేస్తారు, అది కుటుంబానికి ఉపయోగపడతాడు. కాయ కష్టం చేసి బ్రతకటం అనేది మన గౌరవప్రదమైన సాంప్రదాయం, ఇది మన గౌరవం ఇది అనే కాన్సెప్ట్ నుంచి వచ్చి ఉండుండొచ్చు బహుశా, నేను అనుకోను. కానీ ఇక్కడ బొద్దుగా ఉండటాన్ని మనకి ఇక్కడ యాక్సెప్ట్ చేసే, అంగీకరించే పరిస్థితి లేదే. అట్లాగే ఒక రేషియల్ ఫీలింగ్, తెల్లగా ఉండటమే అందంగా ఉండటం అన్నట్టు. ఇప్పుడు నేను ముందే చెప్పాను, ఆయా దేశకాల పరిస్థితులను బట్టి, అక్కడ ఉన్న శీతోష్ణ స్థితులను బట్టి ప్రజలు తెల్లగానో, నల్లగానో, పసుపు పచ్చగానో, గోధుమ రంగులోనో, మరొక రంగులోనో ఉండే ఆస్కారాలు ఉన్నాయి. ఇప్పుడు మనం అనుకుంటున్న చామంచాయలోనో ఉండే ఆస్కారాలు ఉన్నాయి. దాన్ని అర్థం చేసుకోవాల్సింది పోయి తెల్లగా ఉంటేనే అందంగా ఉన్నట్టు అనే ఒక భావాన్ని జనం యొక్క మెదళ్లలోకి రాకెట్ల లాగా, మిసైల్స్ లాగా చొచ్చుకుపోయేటట్టు చేయటం కాదా? ఇది సరైందా? దీన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవాలి? నేను చిన్న ఒక ఉదాహరణ చెప్తా. మీలో చాలా మంది తెలుసో తెలీదో, గతంలో ఫెయిర్ అండ్ లవ్లీ అడ్వర్టైజ్మెంట్ వచ్చేది. అది ఏమిటనంటే నాకు గుర్తున్న మటుకు, అమ్మాయి కాస్త చామంచాయిగా ఉంటుంది, చామంచాయిగా ఉన్న నల్లగా ఉంటుంది అంటారు కదా. ఆ అమ్మాయి కొన్ని ఇంటర్వ్యూలకు వెళ్తుంది. ఇంటర్వ్యూలకు వెళ్తే ఆ ఇంటర్వ్యూల్లో సెలెక్ట్ కాదు, లేదంటే సెలెక్ట్ కాదని భయము. కుటుంబాన్ని పోషించాలి, ఆ అమ్మాయి ఉద్యోగం చేసి కుటుంబాన్ని పోషించాలి. ఏం చెయ్యాలి? ఫెయిర్ అండ్ లవ్లీ వాడు తెల్లగా అయిపోతాం అని చెప్పేసి సలహా ఇస్తారు ఎవరు. ఫెయిర్ అండ్ లవ్లీ వాడుతుంది, తెల్లగా అయిపోతుంది. ఇక్కడ రెండు మనం అర్థం చేసుకోవాలి. ఫెయిర్ అండ్ లవ్లీ వాడితే తెల్లగా అవుతారా? ఎవరైనా వాడి చూడండి, ఫెయిర్ అండ్ లవ్లీ వాడితే తెల్లగా అవుతారా? అంటే అట్లాగే కొన్ని కొన్ని సబ్బులు ఉంటాయి, ఈ పలానా సబ్బు కనుక వాడితే మిలగా చర్మం మెరిచిపోతుంది, తెల్లగా అయిపోతారు, అదైపోతారు, ఇదైపోతారు అని చెప్పేసి అడ్వర్టైజ్మెంట్ చూపిస్తారు. సబ్బులు వాడితే తెల్లగా అవుతారా? ఫెయిర్ అండ్ లవ్లీ వాడితే తెల్లగా అవుతారా? చర్మం యొక్క రంగు ఎట్లా మారిపోతుంది అంత తేలిగ్గాను? అదే నువ్వు దీర్ఘకాలం నీడపట్లో ఉండు, నీ చర్మం తెల్లగా మారటానికి ఆస్కారం ఉంది. బాగా తెల్లగా ఉండేవాళ్ళు కూడా 24 గంటల ఎండలో పనిచేయండి, సంవత్సరం తిరిగేటప్పటికల్లా మీ రంగు మారకపోతే నన్ను అప్పుడు అడగండి. అంటే ఇక్కడ ఒకటి తెలుపుకి నలుపుకి జడ్జిమెంట్లు ఇవ్వటం ఒక భాగం అయితే, సౌందర్య సాధనాలు కనుక రాసుకునే పని అయితే తెల్లగా మెరిసిపోతారు, మెలమెల మెరిసిపోతారు, మీ చర్మం మెరిసిపోతుంది అని చెప్పేసి ఒక అభూత కల్పనలు క్రియేట్ చేయటం, అది క్రియేట్ చేయటం ద్వారా వాడు మార్కెట్ ను పెంచుకోవడం. దీన్ని మనం అర్థం చేసుకోవద్దు. అది ఒకటి. అంటే ఇక్కడ తెల్లగా ఉంటేనే అందంగా ఉన్నట్టు, నల్లగా ఉండేవాడు అందంగా లేనట్టు ఎట్లా చెప్తావు నువ్వు? తప్పు కదా ఇది. అంటే ఒకలాంటి ఆత్మ న్యూనతా భావాన్ని రంగును బట్టి, పొడుగును బట్టి, లావును బట్టి, సన్నాన్ని బట్టి ఒక ఆత్మ న్యూనతా భావాన్ని ఏంటనంటే ప్రజల్లో, ముఖ్యంగా మహిళల్లో వాళ్ళ బుర్రలోకి ఎక్కించటం కాదా? ఇది తప్పు కాదా? ఇది ఏ రకంగా మంచిది అని చెప్పేసి ఇది మనం అంతా కూడా ఆలోచించాల్సిన అవసరం ఉందన్నమాట. ఇది ఒక భాగం అయితే, ఇప్పుడు మళ్ళీ అందానికి వద్దాం. మనం అనుకునే అందానికి. అందంగా ఎప్పుడు ఉంటాం మనం? కాస్త మనసు ఫ్రెష్ గా ఉండి, మంచి ఆరోగ్యం తీసుకొని, సరైన రెస్ట్ గా అనుకోండి, సరైన పోషక విలువలతో కూడిన ఆహారం కనుక ఉండే పని సహజంగానే మనం కళగా ఉంటుంది. మనవాడు చెప్పే కళ, ముఖం కళగా ఉంటుంది, మనం అందంగా ఉంటాం. ఏదో సమస్యతోటి, అది కుటుంబ సమస్య కావచ్చు, బయటకు వెళ్తే ఏమవుతుందో, ఇంట్లో ఉంటే ఏమవుతుందో, ఇట్లాంటి దిగుళ్ళు అంటాను చూడు,
అట్లాంటి దిగుళ్ళు కావచ్చు ఉండే పని అయితే ఆ ముఖంలో అందం ఏముంటుంది? ఎంత అందగత్తి ముఖం కూడా అందవిహీనంగా అయిపోతుంది. అంటే ఇక్కడ మనకు కావాల్సింది సరైన పోషక విలువలతో కూడిన తిండి కావాలి, సరైన రెస్ట్ కావాలి, సరైన నిద్ర కావాలి, మానసికంగా ఎటువంటి ఆందోళన లేకుండా మానసిక ఆరోగ్యం కావాలి, మనసు ప్రశాంతంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, ఆహ్లాదంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. మన ముఖాలు మనం చూసుకుంటేనే మనకు అర్థం అవుతుంది. సంతోషంగా ఉన్నప్పుడు మన ముఖాలు ఎలిగిపోతా ఉంటాయి మతాబుల్లా. అదే దిగాలుగా ఉన్నప్పుడు ముఖం పీకిపోయి ఎవరైనా చూసిన వాళ్ళు అడుగుతారు, ఏంటి ముఖం అట్ట పీకిపోయింది అని చెప్పేసి. అంటే అట్ట పీకిపోయిందని అంటే రోగం వచ్చినా పీకిపోవచ్చు, ఆనందంగా లేకపోయినా దిగులు పడ్డా పీకిపోవచ్చు కదా. అంటే శారీరక మానసిక ఆరోగ్యం, అట్లాగే సరైన నిద్ర, సరైన రెస్ట్, దీన్ని బట్టి మన ముఖాలు అందంగా. మా ఊళ్ళో ఒక పెద్ద ఆమె అనేది, దాని ముఖం ఎప్పుడు చూసినా మోడచెక్కలాగా ఉంటది. ఏం చేస్తుంది? 24 గంటలు ఎండను బడి వానను బడి చాకరీ చేయటం అనేది. ఇంకా అందంగా ఉండాలంటే ఏముంటది అని అంతే కదా. అంటే నెత్తి మీద గడ్డి గంపలు మొయ్యక తప్పదు ఎక్కువ మంది ప్రజలకి. ఈ ఎండలో పడి పని చేయక తప్పదు. ఈ ఎండలో పడి పని చేసి నెత్తి మీద గడ్డి గంపలు మోసిన వాళ్ళకి జుట్టు ఎలా చక్కగా ఇప్పుడు ఎట్లా అందాల పోటీల్లో పాల్గొనే వాళ్ళ జుట్టులాగా ఏమంటాం? ఉండదు కదా. అంత నున్నగా ఉండదు కదా. శరీరం నున్నగా ఉండదు కదా. ఎంత తెల్లటాళ్ళైనా నల్లగా మాడాల్సిందే కదా. అంటే నువ్వు అందాల పోటీల పేరు చెప్పి, అందం పేరు చెప్పి, సౌందర్య సాధనాల పేరు చెప్పి ఎవరైతే కాయ కష్టం చేసుకుంటున్న వాళ్ళు ఉన్నారు, ఈ కాయ కష్టం చేసుకుంటున్న ఆడవాళ్ళని అవమానించడం కాదా అని చెప్పేసి నేను అడుగుతున్నాను. వాళ్ళలో ఆత్మ న్యూనతను తీసుకురావడం కాదా అని చెప్పేసి నేను అడుగుతున్నాను. అంటే పని పాట లేకుండా తిని కూర్చునైనా గానీ వీళ్ళ లెక్కల్లో అందంగా ఉంటేనే వాళ్ళు గొప్పవాళ్ళు. చాకరీ చేసేవాళ్ళు చాకరీ ఎవరి కోసం చేస్తున్నారు? మనం అనుకుంటాం కడుపు నిండాలి కదా కాబట్టి చాకరీ చేస్తానని. అంటే చాకరీ చేసేవాళ్ళు వాళ్ళు కడుపు నిండటం కోసం చాకరీ చేస్తున్నారా? అది జనానికి ఏ సంబంధం లేదా? నేను ఒకటి చెప్పదలుచుకున్నా. ఇప్పుడు మనకు వ్యవసాయ రంగం ఉన్నది. వ్యవసాయంలో 100% పని చేసేది ఆడవాళ్ళు. అది నాట్లు వేయటం కానీ, ఇత్తనాలు వేయటం కానీ, కలుపు తీయటం కానీ, కోత కోయటం కానీ, లేదనంటే చెరుకు కొట్టడం కానీ, లేదనంటే ఇంకేదన్నా మిరపకాయ పీకటం కానీ, మరొకటి కానీ ఇవన్నీ కూడా పత్తి ఆరటం కానీ ఇట్లాంటివన్నీ కూడా చేసేది ఎవరు? ఆడవాళ్ళు కదా. ఇట్లాంటి ఆడవాళ్ళు పొద్దున పోయి ఎండ లేదు వాన లేదు పొద్దున పోయి చాకరీ చేసుకొచ్చే ఆడవాళ్ళు, వాళ్ళ చాకరీ లేకుండా వాళ్ళు పంట పండించకపోతే, వాళ్లే కనుక పంట పండించకపోతే మనకు తినడానికి ముద్ద ఉండదే. మనకే కాదు, ప్రధానమంత్రికి కూడా, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అయినా, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయినా వాళ్ళకు కూడా అన్నం దొరకదు. అటువంటి వాళ్ళు కాయ కష్టం చేసి పంటలు పండించే ఆడవాళ్ళకి నువ్వు ఇస్తున్న గౌరవం ఏంటి అని చెప్పేసి నేను అడుగుతున్నాను. అదే సందర్భంలో మనకి అటవీ ప్రాంతాల్లో మనకి గిరిజన మహిళలు, నాకు తెలుసు, చింత చెట్టు ఎక్కి చింత చిగురు కోసేవాళ్ళు, చింతకాయలు కోసేవాళ్ళు, దులుపుకొచ్చేవాళ్ళు. చెట్లు ఎక్కుతారు. ఆడవాళ్ళు చెట్లు ఎక్కుతారా అని అనుకోవచ్చు. చిన్నప్పుడు మన పాటే ఉంది, చెట్టు లెక్క గలవా నరహరి, పొట్ట లెక్క గలవా నరహరి అని చెప్పేసి ఒక పాట ఉంది, చెంచులక్ష్మి పాట. చెట్లెక్క కలిగిన ఆడవాళ్ళు సామర్థ్యులు అనేక మంది ఉన్నారు. వాళ్ళు చింతకాయ కొయ్యాలన్నా, చింత చిగురు కొయ్యాలన్నా, ఎందుకంటే వాళ్ళు బతకడానికి చేసే పని అది. గిరిజన గ్రామాల్లో గిరిజన సాంప్రదాయాలు. మరి అటువంటి వాళ్ళకి నువ్వు ఇస్తున్న గౌరవం ఏంటని చెప్పేసి నేను అడుగుతున్నాను. నువ్వు అందరికి పొలబద్దలు కానీ పెట్టే పని వాళ్లే కానీ చెట్లకి చింతపండు తీయకపోతే నీకు పులుసు పెట్టుకోవాలన్నా, కూర వండుకోవాలన్నా, జారు పెట్టుకోవాలన్నా నీకెక్కడదే చింతపండు? ఇటువంటి అనేక ప్రతి ఒక్కటే కూడా కాయలు కోసేవాళ్లే కానీ, లేదండి పూలు కోసేవాళ్లే కానీ, ఎవరైనా కానీ ఎండ లేదు పూలు కోయడానికి పోతారు, పొద్దున్నే కోసుకొస్తారు. మల్లి తోటల్లో పూలు కోసేవాళ్ళైతే మిట్ట మధ్యాహ్నం ఏమంటాం మే నెలలో ఎండలకాలం ఎండలో పోయి కోసుకొని వస్తారు. వాడు కోసుకొని వస్తారు, మనం మంచిగా చక్కగా పూలు ముస్తాబు చేసుకుంటాం, బానే ఉంటుంది. అంటే ముస్తాబులేమో కొంతమందికి, చాకరీ ఏమో కొంతమందికి. ఇంకా పైకి చాకరీ చేసుకునే వాళ్ళకి అందం పేరుతో అవమానించుతుంది కదా. ఇది నేను అడుగుతున్నాను. అందుకని ఏంటంటే అందం అనేది మన వాళ్ళు అంటుంటారే అందం చూసే కళ్ళను బట్టి ఉంటుందని చెప్పి. నిజమే, అందం చూసే కళ్ళను బట్టి ఉంటుంది. మనం ఆనందంగా ఆహ్లాదకరంగా ఉంటే రంగుతోటి నిమిత్తం లేకుండా, పొట్టి పొడుగుతోటి నిమిత్తం లేకుండా, లావు సనంతో నిమిత్తం లేకుండా అందంగానే ఉంటారు. కానీ ఈ అందం కాదు ఇప్పుడు అందాల పోటీల్లో జరిగే అందం. కొలతలు అన్నమాట. శరీరం మొత్తానికి కొలతలు వేసే కొలతలను బట్టి అందాలు నిర్ణయించారు. ఇది ఒక భాగం. రెండో భాగం నేను ముందే చెప్పాను కదా, మార్కెట్ అనేది.
ఆ మార్కెట్ లెక్కలు చూద్దాం. ఒకసారి కనుక మనం లెక్కలు కనుక చూసే పని అయితే 1990లో ఏదైతే సుస్మితా సేన్ విశ్వసుందరిగా నెగ్గారు, ఆ తర్వాత మనకి బెంగళూరులో పోటీలు జరిగినాయి, ప్రపంచ సుందరి పోటీలు జరిగినాయి. అక్కడి నుంచి పెరిగిన ఈ సౌందర్య సాధనాల మార్కెట్ కనుక చూసే పని అయితే ఒక లెక్క ప్రకారం 2012-13లో 41 కోట్ల వ్యాపారం జరిగితే 2017కి వచ్చేటప్పటికి అంటే 5 ఏళ్ల కాలంలో 80 కోట్లకి ఆదాయం పెరిగిపోయింది. ప్రతి సంవత్సరం కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క లెక్క చెప్తున్నారు. ఏదైనా కానీ యావరేజ్ గా చూసే పని అయితే 15-20% వరకు పెరుగుతా ఉందంట. ఇప్పుడు 2026కి 40% ఈ సౌందర్య సాధనాల మార్కెట్ 40% పెరుగుతుందని చెప్పేసి చెప్తా ఉన్నారు. అంటే ఈ వేల కోట్ల రూపాయల మార్కెట్, వేల కోట్ల రూపాయల ఆదాయం ఎవరి దగ్గర నుంచి ఎవరి దగ్గరికి పోతుందో మీరు ఆలోచించండి. అంటే మార్కెట్ ని విస్తరించుకోవడానికే కదా. ఈ మార్కెట్ విస్తరణ కోసం మనకి లేని న్యూనతా భావాల్ని మనలో కుక్కే ప్రయత్నాలు చేస్తున్నాడు అన్నమాట. అయితే దురదృష్టవశాత్తు ఏంటనంటే ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం ఇవేమి పట్టట్లేదా? ఎందుకు మహిళా సంఘాలు దీన్ని వ్యతిరేకిస్తున్నాయి అనే ఆలోచన ఎందుకు చేయటం లేదు? వాళ్ళకి అర్థం కాదా? వాళ్ళకి అర్థం కావట్లేదా? ఇది ఒక ప్రశ్న అయితే మరికొన్ని ప్రశ్నలు మన ముందున్నాయి. అది ఏమిటి? తెలంగాణ సంస్కృతి, తెలంగాణ చేనేతలు, తెలంగాణ టూరిజం, వీటన్నిటికీ ప్రపంచ ప్రఖ్యాతి మనకి దొరుకుతుందని చెప్పేసి చెప్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు, ఇతర మంత్రులు, ఏదైనా కానీ ప్రభుత్వం వారు చెప్తున్న ఆర్గ్యుమెంట్ ఇది. నేనంటున్నాను, అసలు నువ్వెక్కడి నుంచి వచ్చావయ్యా అని, అసలు నీ పుట్టుపూర్వోత్తరాలు నీకు తెలుసా? తెలిస్తే నీకు గుర్తున్నాయా? గుర్తింటో నువ్వు ఇట్లాంటి మాటలు మాట్లాడతావా అని చెప్పేసి నేను అడుగుతున్నాను. చాకలైలం ఎవరు? ఏదైతే నీ బాంచిన కాల్ముక్త దొర అని చెప్పేసి సమాజం ఒకనాడు ఉండేదో, అది ఎక్కడో దూరపు చరిత్రలోకి వెళ్ళక్కర్లేదు. మన దేశానికి స్వతంత్రం రాకముందు, స్వతంత్రం వచ్చిన తర్వాత 1946 నుంచి 51 వరకు ఏదైతే మహత్తర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం జరిగిందో, అనేక వేల మంది కమ్యూనిస్టులు, వీర యోధులు, రైతులు, కూలీలు, గిరిజనులు ప్రాణాలు కోల్పోయారు. మరికొన్ని వేల మంది చిత్రహింసలకు గురయ్యారు. కొన్ని వందల మంది స్త్రీల మీద దుర్మార్గాలు, అరాచకాలు జరిగినాయి. దొరల పాలనలో ఇంకా అంతకన్నా దుర్మార్గాలు జరిగినాయి. ఒకసారి చరిత్రలోకి వెళ్ళండి, తెలుస్తుంది. ఆ చరిత్రను ముందుకు తీసుకురావాల్సిన తెలంగాణ ప్రభుత్వం అందాల పోటీలు పెట్టి మా తెలంగాణకి గొప్ప జరుగుతుంది, మేలు జరుగుతుంది అని చెప్పేసానంటే దాన్ని తెలుగు తక్కువ అనాలా, లేకపోతే మూర్ఖత్వం అనాలా, లేదంటే ఏం మాట్లాడాలని చెప్పేసి. అసలు నీ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు నీకు తెలుసా అని చెప్పేసి నేను అడుగుతాను. ఇది తెలంగాణ సంస్కృతిలో భాగం. నీకెందుకు అర్థం కావట్లేదు? నువ్వు ఎక్కడ కూర్చున్నావు, ఎక్కడ పుట్టావు, ఎక్కడి నుంచి వచ్చావు, ఆ చరిత్రని నువ్వు నమ్ముకున్నావు, నువ్వు నిలబడ్డా నేలనే నువ్వు మర్చిపోయే పని అయితే నువ్వేమవుతావు అని చెప్పేసి నేను అడుగుతున్నాను. తెలంగాణ సంస్కృతి చాలా గొప్ప సంస్కృతి, దాన్ని వెలికి తీయి. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట చరిత్రని వెలికి తీయి, ఐలమ్మ చరిత్రని వెలికి తీయి. నిన్నగాక మొన్నటి వరకు బతికుంది మల్లు స్వరాజ్యం. 12 ఏళ్ల వయసులో దిగింది, తెలంగాణ సాయుధ పోరాటంలో దిగింది, కూలీలు ఏకం చేసింది. గిరిజన గ్రామాలకి, అనేక ప్రాంతాలకి, ఉత్తర తెలంగాణ మొత్తం కూడా ఆమె పర్యటన చేసి ప్రజల్ని మేల్కొల్పి పోరాటోన్ముఖుల్ని చేసింది. ఇది కదా తెలంగాణ సంస్కృతి. ఇదెందుకు నీకు అర్థం కాదు? మల్లు స్వరాజ్యం గాని, అరుట్ల కమలాదేవి గాని, ఇంకా ఎంతో మంది పద్మలు వాళ్ళ బిడ్డల్ని పోరాటంలో పసిబిడ్డల్ని పెంచుకోవటం కష్టం అని చెప్పేసి ఎవరెవరికో పెంపకానికి ఇచ్చారు. ఆ పెంపకానికి ఇచ్చిన బిడ్డల్ని కలుసుకోవటం కూడా సాధ్యం కాలేదు వాళ్ళకి. ఇది తెలంగాణ చరిత్ర, ఇది తెలంగాణ సంస్కృతి. ఈ సంస్కృతిని నువ్వు వెలికి తీయడానికి నువ్వేమి కోట్లు మేము ఖర్చు పెట్టక్కర్లేదే. కానీ ఈ పోటీలకు మాత్రం కోట్ల రూపాయలు ఖర్చు పెడతాను. అందుకే నీ సంస్కృతి ఏంటో నువ్వు తెలుసుకోవడానికి ప్రయత్నం చెయ్యి అని చెప్పేసి ఈ ప్రభుత్వంలో ఉన్న పెద్దలకి ఏంటంటే మనం విజ్ఞప్తి చేయాలో, హెచ్చరిక చేయాలో, ఇంకేం చేయాలో నాకు అర్థం కాదు. మీరు కూడా పెద్దలు, మీరు కూడా ఆలోచించండి. ఇది ఒక ఆస్పెక్ట్.
రెండోది, చేనేతలు, తెలంగాణ చేనేతలకు మంచి మార్కెట్ దొరుకుతుందండి. అయ్యా విశ్వసుందర్, ఈ ప్రపంచ సుందర్ పోటీలు పెట్టకపోతే తెలంగాణ చేనేతకు మార్కెట్ లేదా? నువ్వు నిజంగా మార్కెట్ చేయదలుచుకునే పని అయితే మీరు చేయాల్సినవి కొన్ని ఉన్నాయి. మొదటిది, చేనేత నూలు ఏదైతే ఉందో, నూలు గాని రంగులు గాని, అట్లాగే వాళ్ళకి చేనేతకు కావాల్సిన పరికరాలు ఇవ్వటం గాని, వాళ్ళకి వసతులు కల్పించడం గాని, వాళ్ళకి ఇల్లు వాకిలు కల్పించడం గాని న్యాయం చెయ్యండి. ఇవన్నీ చెయ్యండి. చేనేత కార్మికులకి సబ్సిడీలు ఇవ్వండి. ఓ పక్క చేనేత కార్మికులు ఏమో ఆత్మహత్యలు చేసుకుని చస్తుంటారు, ఆకలి చావొత్తుడు పోతా ఉంటారు. వాళ్ళకి ఈ వేసవితో సహాయం ప్రభుత్వాల నుంచి దొరకదు. ముఖ్యంగా చేనేత కార్మికులుగా పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు, కూలికి పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళ నరాలు దారాలుగా చేసి గుడ్డలు నేస్తా ఉన్నారు. వాళ్ళ సాయి చూసి వాళ్ళకి కావాల్సిన సపోర్ట్ కనుక ఇచ్చే పని అయితే చేనేత మార్కెట్ పెరుగుతుంది. చేనేత మార్కెట్ పెరుగుతున్న ద్వారా పరోక్షంగా ఏంటంటే తెలంగాణకు ఆదాయం దొరుకుతుంది. ఈ మాత్రం ఎకనామిక్స్ ఈ ప్రభుత్వంలో ఉన్న పెద్దలకి, అధికారులకు గాని, ఐఏఎస్లు గాని, మంత్రులకు గాని అర్థం కావడం లేదా అని చెప్పేసి నేను అడుగుతాను. ఇది ఒక ఆస్పెక్ట్. ఇటీవల కాలంలో చేనేత పట్ల, చేనేత వస్త్రాలు కావాలనే కోరిక కూడా బాగా పెరుగుతాం. దాన్ని ఆసరాగా చేసుకుని ఇవాళ యువత పెరుగుతున్నారు. వెంకటి రోజుల్లో లాగా అందరూ చీరలు కట్టుకునే పరిస్థితి లేదు. వాళ్ళకి కావాల్సిన వస్త్రాలని, వాళ్ళకి కావాల్సిన డిజైన్లు అందించడానికి మన చేనేత కార్మికులు సిద్ధంగా ఉన్నారు. వాళ్ళని ఎందుకు ప్రోత్సహించు అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను. ఇది ఒక ఆస్పెక్ట్. అయితే అసలు ప్రజలకి బట్టలు ఎంతవరకు అందుబాటులో ఉంటున్నాయి, ఎప్పుడు అందుబాటులో ఉంటాయి? వాళ్ళకి ఆదాయాలు పెరిగితే అందుబాటులో ఉంటాయి. ఆదాయాలు పెంచే ప్రక్రియ నువ్వు చేపట్టావా? ఇవాళ నువ్వు మన్రేగా వర్కర్లు ఉన్నారు, ఉపాధి హామీ కార్మికులుగా ఉండే మహిళలు ఉన్నారు, అట్లాగే సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు, డ్వాక్రా గ్రూపుల్లో మహిళలు ఉన్నారు. అభయహస్తం డబ్బులు ఎప్పటికీ లేవని చెప్పేసి వాడు గగ్గోలు పెడుతున్నారు. అభయహస్తం డబ్బులు నీ దగ్గర ఉన్నాయి, నీ ప్రభుత్వం దగ్గర ఉన్నాయి, 1000 కోట్ల రూపాయలు. కొంచెం వాటి వాళ్ళు ఏం చేసుకుంటారు? వాళ్ళ దగ్గర కనుక డబ్బులు వచ్చే పని అయితే ఏ చేనేత మార్కెట్కి వెళ్తారు కదా, వాళ్ళు కొనుక్కుంటారు కదా. ఆ రకంగా మార్కెట్ పెంచు నువ్వు. ఇది ఒకటైతే, ఇవాళ ఉపాధి హామీ కార్మికులు ఉన్నారు. ఏ పాటి వాళ్ళకి కూలిస్తా ఉన్నాం. మేము సర్వేలకు వెళ్ళాం. 5వ అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఎప్పటికీ గ్రామాల్లో సర్వే చేసింది. 60-70 రూపాయలు వచ్చే కూలి వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు. 240 రూపాయలు, 250 రూపాయలు అని ఇచ్చేది. అసలు ఎక్కడైనా ఉందా 240కి 250కి బతికే అవకాశం ఎక్కడైనా ఉన్నదా? ఇంకా పైగా దానికి రకరకాలుగా యాప్లని, ఆ యాప్లని, ఈ యాప్లని, పొద్దున్న రావాలా, సాయంత్రం రావాలా, ఫోటోలు తీయాలని చెప్పేసి నానా యాష్ట పెట్టడం తప్ప వాళ్ళకి పని కల్పించే పరిస్థితి ఉన్నదా? ఈ ఉపాధి హామీ పనిచేసేదే మండు టెండర్లో. ఈ మండు టెండర్లో పనిచేసే వాళ్ళని నువ్వు శిక్షిస్తున్నావా, వాళ్ళు రక్షిస్తున్నావా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను. 200 రోజులు పని కావాలి, రోజుకు 600 వేతనం కావాలని చెప్పేసి సంఘాలన్నీ కూడా అడుగుతా ఉన్నాయి. నువ్వు ఆ రకంగా ఇచ్చే పని అయితే ప్రజల యొక్క కొనుగోలు శక్తి పెరుగుతుంది. తద్వారా ఏంటంటే ప్రజలకు అవసరమైన వస్తువులు కొనుక్కుంటారు. ఆ వస్తువుల్లో చేనేత వస్తువులు కూడా ఉన్నాయి. మగవాళ్ళకి కావాల్సిన బట్టలు ఉన్నాయి, ఆడవాళ్ళకి కావాల్సిన బట్టలు ఉన్నాయి. చేనేత పెరుగుతుంది, చేనేతకు మార్కెట్ పెరుగుతుంది. తద్వారా చేనేత కార్మికులు బాగుపడతారు. తద్వారా ఏంటంటే ప్రభుత్వానికి కూడా ఆదాయం వస్తుంది. ఈ మాత్రం ఎకనామిక్స్ ఈ ప్రభుత్వాధినేతలకు తెలియదా అని చెప్పేసి నేను అడుగుతాను. అందుకని ప్రజల యొక్క కొనుగోలు శక్తి పెరిగి ప్రజల యొక్క ఆదాయాన్ని పెంచి, ఒక్కొక్క ప్రభుత్వం చెప్తుంది 3 ఎకరాలు ఇస్తానని వాళ్ళు ఒకళ్ళు అయితే, నేను 5 ఎకరాలు ఇస్తాననే వాళ్ళు ఒకళ్ళు. ఏ ప్రభుత్వ భూములు ఉన్నాయి పంచడానికి ఏం బాధ వచ్చింది నీకు? ఇవాళ ఇళ్ల స్థలాలు పోరాటం జరుగుతుంది. ఇళ్ల స్థలం ఉండే పని అయితే పోరాటం చేయాల్సిన పని ఉంది. కొంచెం ఇళ్ల స్థలాలు, కొంచెం ఇంటికి కావాల్సిన సామగ్రిని ఇవ్వు. తద్వారా ఏంటంటే వాళ్ళకి అసలు వెసులుబాటు దొరుకుతుంది. తద్వారా వాళ్ళ చేతుల్లో కానీ డబ్బులు ఉండే పని అయితే వాళ్ళ కుటుంబాలకు అవసరమైన వస్తువుల మీద వాళ్ళు కొనుక్కోవడానికి అవకాశాలు ఉంటాయి. అదేమీ చెయ్యకుండా ఇవి సుసుందర పోటీ, ప్రపంచ సుందర పోటీలు పెడతాను, నేను పైసలు ఇస్తాను, తద్వారా నా తెలంగాణ సంస్కృతి అంతా ఎల్లివిరుస్తుంది. విశ్వసుందర పోటీలకు కానీ, ప్రపంచ సుందర పోటీలు కానీ ప్రపంచంలో అనేక ప్రాంతాల్లో వ్యతిరేకతలు పెరుగుతున్నాయి. వ్యతిరేకత ఎప్పుడో మొదలైంది. ఆ మొదలైన వ్యతిరేకతలు ఇప్పటికీ కూడా, స్త్రీలనంటే మార్కెట్ వ్యాపార సరుకు కాదు. స్త్రీల యొక్క ఆత్మగౌరవాన్ని, అందం పేరుతోటి స్త్రీల యొక్క ఆత్మగౌరవాన్ని నిలువున పాతేయొద్దు. స్త్రీల యొక్క వ్యక్తిత్వాన్ని నువ్వు నిలబెట్టాలి అని చెప్పేసానంటే వాళ్ళని ఇండిపెండెంట్ సిటిజన్ గా నువ్వు ఎట్లా గౌరవించాలా, వాళ్ళ యొక్క తెలివితేటలు ఎట్లా పెంచాలా, వాళ్ళ చదువు సంఖ్యలు ఎట్లా పెంచాలా, వాళ్ళకి కావాల్సిన శిక్షణ ఎట్లా ఇవ్వాలా, వాళ్ళకి కావాల్సిన ఎక్విప్మెంట్ ఎట్లా ఇవ్వాలా, ఇది నీకు కావాల్సింది. ఇది చేతగాక అందం పేరుతోటి మోసం చేయటం కాదు. అన్నిటికన్నా ఇవాళ
ఏ తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం జరిగిందో, ఎక్కడైతే నీ బాంఛను కాల్మోక్తా అన్న దశలో తిరగబడి దొరల గడియల మీదకి తిరగబడి పోరాటం చేశారో, ఎక్కడైతే కులం మతం నిమిత్తం లేకుండా ప్రజలంతా ఐక్యంగా ఉన్నారో, ఎక్కడైతే కులం మతంతో సంబంధం లేకుండా కులాంతర మతాంతర వివాహాలు వితంతర పునర్వివాహాలు జరిగినాయి, ఆ తెలంగాణ గడ్డ మీద ఇవాళ హానర్ కిల్లింగ్స్ పేరుతోటి పరువు హత్యల పేరుతోటి కులాంతర వివాహాలు చేసుకుంటున్న జంటల్ని చంపి పారేస్తారు. కనపట్టలా మీకు? ఏ సంస్కృతి నుంచి ఏ సంస్కృతికి మీరు దిగజారుతున్నారని చెప్పేసి నేను అడుగుతున్నాను. అందుకని తెలంగాణలో ఉన్న సంస్కృతి ఏదైతే ఉందో, ఏదైతే నీ బాంఛన్ కాల్మొక్త దొర అని చెప్పేసి అట్టడుగు జనం తిరగబడి మనుషుల్లాగా జీవోత్సవాల్లాగా ఉండేవాళ్ళు సగౌరవంగా ఒక పరిపూర్ణ మానవుల్లాగా వాళ్ళు తిరగబడి పోరాడి వాళ్ళు నిలబడ్డారు. వాళ్ళ తెలివితేటలకి, వాళ్ళ మెదడికి, వాళ్ళ యొక్క శక్తి సామర్థ్యాలకి పొదను పెట్టారు. ఆ సంస్కృతిని ఇవాళ ప్రభుత్వాలు ప్రోత్సహించాల్సిన అవసరం ఉన్నది. ఈ దిగజారిన సంస్కృతి కాదని చెప్పేసి ఏంటంటే నేను చెప్పదలుచుకున్నాను. అందుకని ఇప్పటికైనా మించిపోయింది లేదు ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం ఈ అందాల పోటీల్ని విరమించుకోవాలని చెప్పేసేది అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘంగా మా ఒక్క సంఘమే కాదు అనేక సంఘాలు ఇవాళ డిమాండ్ చేస్తున్నాయి. అందుకని మహిళలకి, మహిళా ఉద్యమానికి తగిన గౌరవాన్ని, ప్రాధాన్యతని ఇచ్చి ఇప్పుడు వీటిని విరమింపు చేయాలని చెప్పేసి నేను కోరుతున్నాను. థ్యాంక్స్ పుణ్యవతి గారు. ఒక ప్రశ్న ఉందండి, అది ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు, తర్వాత ఈ పోటీల్లో నిర్వహించేటువంటి ఈ పోటీల్లో జడ్జిలు చెప్తున్నారు. అదేంటంటే మహిళల క్యాన్సర్స్ కు వ్యతిరేకంగా, మహిళల్లో వచ్చే క్యాన్సర్ కు వ్యతిరేకంగా పెద్ద క్యాంపెయిన్ దీని ద్వారా చేయగలమని అంటున్నారు. అది నిజమేనా? అంత క్యాంపెయిన్ జరుగుతుందా? మహిళల్ని ముందుగా జాగరూకతలు చేసేటువంటి అవకాశం ఈ అందాల పోటీల వల్ల ఉంటుందా? ఏమండి, ఎవరి చెవుల్లో పువ్వెట్టడానికి ఇట్లాంటి ప్రచారాలు చేసేది? ఇప్పుడు మనకి కాలేజీలు ఉన్నాయి. కాలేజీల్లో డాక్టర్లను వెళ్ళి క్యాన్సర్ నిరోధానికి ఏం చేయాలో చెప్పమనండి, వాళ్ళని కాలేజీలకు వెళ్ళమనండి, ఆఫీసులకు వెళ్ళమనండి, పబ్లిక్ ప్లేసుల్లో టీవీల ద్వారా ప్రచారం చేయమనండి. ఇది ఒక భాగం. రెండోది, అనేక రాష్ట్రాల్లో ఉన్నట్టే తెలంగాణ జిల్లాల్లో కూడా గర్భసంచులు తీసేస్తున్నారు. ఒక్కసారి గర్భసంచికి వ్యాధి వచ్చిందనంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళారనంటే అవసరం ఉన్నా తీస్తున్నారు, అవసరం లేకుండా తీసే పరిస్థితులు కూడా ఉన్నాయి. దాని మీద సర్వే చేయమనండి తెలంగాణ ప్రభుత్వానికి. కష్టమా? నీకు ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, నీకు ఒక నెట్వర్క్ ఉంది, నెట్వర్క్ ద్వారా సర్వే చేసి ఇదిగో ఎందుకని ఇటువంటి రోగాలు వస్తున్నాయి, ఈ గర్భకోశ వ్యాధులు ఎందుకు వస్తున్నాయి, గర్భకోశ క్యాన్సర్లు ఎందుకు వస్తున్నాయి పరిశీలన చేయండి. పరిశీలన చేసి ప్రచారం చేయండి. అంతేకాదు, ఇవాళ పీరియడ్ గురించి మాట్లాడటానికే గతంలో మేము భయపడేవాళ్ళం, వెనకాడేవాళ్ళం. కాస్త ఎక్కువ మంది మహిళలు పబ్లిక్ లైఫ్ లోకి వస్తున్నారు, ముఖ్యంగా ఆడపిల్లలు వస్తున్నారు, ఓపెన్ గా మాట్లాడగలుగుతున్నారు పీరియడ్స్ గురించి. ఈ పీరియడ్స్ గురించి ఎంతమంది ఆడపిల్లలకు గాని ఆడవాళ్ళకి గాని ప్రభుత్వం అవేర్నెస్ అంటాను చూసారా, ఆ అవేర్నెస్ ఎంతమందిలో కల్పిస్తా ఉంది? అది ఒకటైతే అసలు బ్యాగ్స్ కావాలి కదా, శానిటరీ నాప్కిన్స్ కావాలి కదా. ఎన్ని స్కూళ్లలో, కాలేజీల్లో, లేదంటే హాస్టల్స్ లో, కస్తూర్బా స్కూళ్ళ లాంటి చోట్ల ఎన్ని చోట్ల శానిటరీ నాప్కిన్స్ అందుబాటులో ఉంటున్నాయి. ఇంకా ఇంకొక విషయం అండి వినయ్ గారు, బయటికి వెళ్తే బాత్రూమ్కి వెళ్లాల్సి వస్తుంది అని చెప్పేసి నీళ్లు తాగటం మానేస్తున్నారు. ఎన్ని చోట్ల బాత్రూమ్ అవకాశాలు ఉన్నాయండి? ఎన్ని ఆఫీసుల్లో ఉన్నాయి, ఎన్ని కాలేజీల్లో ఉన్నాయి, ఎన్ని రోడ్ల మీద ఉన్నాయి? ఏం ప్రతి చోట సులాబ్ కాంప్లెక్స్ కట్టి పలానా చోట సులాబ్ కాంప్లెక్స్ ఉంది, పలానా చోట మరుగుదొడ్డు సౌకర్యాలు ఉన్నాయి అని చెప్పేసి ప్రచారం చేయొచ్చు కదా. ఇది చేసే పని అయితే రోగ నిరోధం కదండి. ఇది కదా స్త్రీలకు అవసరమైంది, స్త్రీలకు ఉపయోగపడేది. నాకు శానిటరీ నాప్కిన్స్ కావాలి, నాకు పీరియడ్స్ వస్తే సెలవు కావాలి, లేదనంటే మాకు బాత్రూములు కావాలి అని చెప్పేసి నోరు తీర్చి అడగటానికి ఇప్పటికీ ఒకవేళ అడిగిన వాళ్ళని తిట్టే పరిస్థితి కదా మన సమాజం. అడగటానికి భయపడిపోయి రోగాలు తెచ్చుకుంటున్న వాళ్ళు ఉన్నారు. ఓపెన్ గా చర్చ పెట్టు, నువ్వు అమ్మ మీకు మేము ఉన్నాం, మేము చేస్తాం, మీరు ఓపెన్ గా అడగండి, మీ అవసరాలు ఏంటో చెప్పండి అని చెప్పేసి చెప్పొచ్చు కదా. ఇది తాడి చెట్టు కింద కూర్చుని ఏమంటాం సామెత చెప్పినట్టుగా ఉందన్నమాట. ఓకే, ఇంకొక ఆర్గ్యుమెంట్ ఏంటంటే ఇది మహిళల్ని ఈ పోటీల వల్ల మేము చాలా గౌరవిస్తున్నాము అనేది అంటున్నారు. అంత ఈ పోటీల వల్ల మహిళల్ని గౌరవించినట్ట లేకపోతే మహిళల్ని కించపరుస్తున్నట్ట?
ఏమిటి? నేను అనే ప్రశ్న ఏంటంటే అసలు గౌరవం అంటే ఏంటి అనేది. ఇప్పుడు బస్సుల్లో రాస్తుంటారు స్త్రీలను గౌరవించడం మన సాంప్రదాయం, వాళ్ళు కేటాయించిన కుర్చీ ఉంటాం సీట్లలో వాళ్ళని కూర్చొనిద్దామని. ఈడవాడు కూర్చొనియడానికి అంటే ఈ సీట్లు స్త్రీలవి, స్త్రీలకు కేటాయించిన సీట్లలో స్త్రీలే కూర్చోవాలి అనేది పెట్టు. గౌరవించడం మన సాంప్రదాయం. గౌరవించడం అంటే ఏంటి? ఊళ్ళల్లో 2 దారులు ఉంటాయండి ఇంటికి వెళ్ళటానికి. ఒకటి ప్రధాన దారి, 2 దొడ్డిదారి. దొడ్డిదారిలో కూడా ఆడవాళ్ళు వెళ్తారనమాట. మెయిన్ ఎంట్రన్స్ కూడా ఆడవాళ్ళు వెళ్ళటం నిషేధం. ఇదేనా గౌరవం అంటే? గౌరవం అంటే నేను నా వ్యక్తిత్వాన్ని గౌరవించాలి. అందం వ్యక్తిత్వం ఎట్లా అవుతుందండి? అందమే వ్యక్తిత్వం అయ్యే పని అయితే నీ లెక్క ప్రకారం అందం లేని వాళ్ళకి వ్యక్తిత్వం లేదనా? వాళ్ళకి గౌరవం అక్కర్లేదనా నువ్వు చెప్పేది? నీ లెక్క ప్రకారం, నేనేది నా లెక్క ప్రకారం కాదండి. నా లెక్క ప్రకారం ప్రతి ఒక్కళ్ళలోనూ అందం ఉంటుంది. ముఖారం అందం ఉంటుంది, చూపులకి అందం ఉంటుంది, ఆత్మ సౌందర్యం అంతకన్నా ఉంటుంది. అది మనం గమనించాల్సింది. ఈ సందర్భంగా మీడియా స్పందన కూడా చాలా విచిత్రంగా విడ్డూరంగా ఉంటుందండి. అందాల భామలు వచ్చారు, అందాల భామలు అటు వెళ్ళారు, ఇటు వెళ్ళారు, ఆ ఆఫ్రికా అందాల భామ, ఈ అందాల భామ. మీడియా ఈ పద్ధతిలో స్పందించడం ఏంటో నాకు విడ్డూరంగా అనిపిస్తుంది. భామ ఏమిటి? ఇప్పుడు ప్రభుత్వం ఈ రకంగా ఉన్నప్పుడు యథా రాజా తథా ప్రజ అంటారు చూసారా? దురదృష్టం ఏంటంటే మీడియా కూడా, అందుకే మహిళా సంఘాలకు మేము అడుగుతున్నది ఏంటంటే అధికార వర్గాలతో పాటు మీడియా కూడా జెండర్ సెన్సిటైజేషన్ అంటాను చూసారా? స్త్రీ చైతన్యం అనేది, స్త్రీ చైతన్యం అనేది వాళ్ళకు కూడా ఇవ్వాలి. స్త్రీలు అంటే ఏంటి, స్త్రీల హక్కులు అంటే ఏంటి, స్త్రీల గౌరవం అంటే ఏంటి, స్త్రీల వ్యక్తిత్వం అంటే ఏంటి, అసలు సమానత్వం అంటే ఏంటి, ఈ రకమైన చైతన్యాన్ని మీడియా కూడా జర్నలిస్టులు కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది. మనం అక్కడక్కడ కార్టూన్లు చూస్తుంటాం. కార్టూన్లే కాదు, సోషల్ మీడియాలో అదే జోకుల్లాగా మాట్లాడుతుంటారు భార్య గురించి మాట్లాడే మాటలు. అందుకని ఇది అసలు ఎక్కడున్నారో చదువుకున్న వాళ్ళు కూడా ఎక్కడున్నారో అర్థం కాని పరిస్థితి అన్నమాట. ఓకేనండి, సరే. వేరే ప్రశ్నలేమి వేరే ఇంకేమి రాలేదు. దాదాపు గంట సేపు మీరు ఈ టైం మాకు సుందర విజ్ఞాన కేంద్రం వెబినార్ కు కేటాయించారు. ఈ వెబినార్ లో మాట్లాడినందుకు మీకు, చూసినందుకు వీక్షకులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ వెబినార్ ని ఇంతటితో ముగిస్తాను. థ్యాంక్స్ అండి.